కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఎంత వ్యతిరేకమో భాస్కర్ రాజు గాని, డీఎస్‌పీ గారు గాని చెప్పే అవసరం లేదు. హ్మ్. ప్రజలకి గూడా తెలుసు. హ్మ్. సో, ఇన్‌ఫాక్ట్ హిందువులని తిట్టేవాడే అక్కడికెళ్తాడు. హ్మ్. హిందువులని తిట్టాడంటే వాడికి టికెట్ వస్తది. హ్మ్. సో, రేపొద్దున మీరు గాని, నేను గాని ప్లేట్ ఫిరాయించి హిందువులు వేస్ట్ అని మనం తిడితే మనకు గూడా ఎమ్మెల్యే సీట్ వస్తది. హ్మ్. సో, పొలిటికల్ ఇష్యూస్ అక్కడున్నాయి. ఇంకోటి చాలామంది పొలిటికల్ పార్టీస్ దే ఎంకరేజ్ కన్వర్షన్స్. హ్మ్. వాళ్ళు కన్వర్షన్స్‌ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకు అనంటే, వాళ్ళకు థ్రెట్ ఉన్నది హిందువుల వల్ల. వాళ్ళకు ముస్లిమ్స్ గానీ, క్రిస్టియన్స్‌తో ఎప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే, పాస్టర్‌లు గానీ, లేకుంటే ముల్లాలు గానీ చెప్పింది క్రైస్తవులు, ఈ ముస్లిమ్స్ వింటారెప్పుడు గూడా. సో, అక్కడ బ్రెయిన్ వాషింగ్ ఉంది. హిందువులనే వానికి అలాంటి బ్రెయిన్ వాషింగ్ లేదు. అది వాళ్ళకి అడ్వాంటేజ్. సో, వీళ్ళంతా గూడా వీళ్ళ ఎజెండా ఎలా ఉంటుందంటే, హిందూ అనేవాడు సెక్యులర్‌గానే ఉండాలి. కానీ ముస్లిం, క్రిస్టియన్ మాత్రం ఎప్పుడు సెక్యులర్‌గా ఉండొద్దు. అది సెక్యులరిజం నిర్వచనం. ఈమె ఆ మాట ఎందుకు చెప్పింది అంటే, మనకు తెలిసిందే బావగారు ఆయనేమో పాస్టరు, కన్వర్షన్‌లు చేస్తాడు. గొర్రెల వ్యాపారం. మ్యాజిక్‌లు చేస్తాడు. హ్మ్. వర్షం పడుతుంటే కూడా ఆపేస్తాడు. అవును. మరి ఇప్పుడు దళిత వాడలల్లో యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గారు దళిత వాడలనే పదాన్ని వాడలేదక్కడ. హ్మ్. గ్రామాలు, దూర ప్రాంతాలు ఎక్కడి నుంచైతే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రాలేరో అక్కడ గుళ్ళు కడదాం. 5,000 గుళ్ళన్నారు. మరి అక్కడ కడితే జనరల్‌గా ఈ మారుమూల ప్రదేశాలలోనే కదా కన్వర్షన్‌లు జరిగేది. మరి అక్కడే గుడొస్తే కన్వర్షన్‌లు ఎలా అవుతాయి? ఆపేస్తాడుగా వెంకటేశ్వర స్వామి. స్వామి ఆపేస్తాడు. సరే వీళ్ళు ఇంకో మాట చెప్తారు. అదేంటంటే మాక్సిమం ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను వీళ్ళు టార్గెట్ పెట్టుకొని ఆ కన్వర్షన్‌లు చేస్తున్నారు. మరి స్వామి దగ్గరికొచ్చారు. స్వామిని మొక్కుకున్నారు. మంచి జరిగింది. వాడింక మతం మారడు. మారాడిక. ఇంకోటి వీళ్ళేమంటారంటే వివక్ష అంటారు. మీరు ఆ మాట చెప్పారు. వివక్ష. అంటే ఎవరో చెప్పంగా నేను విన్నాను. అలా కడుతున్నారంటేనే స్వామివారి దగ్గరికి పోనీయట్లేదు గదా! హ్మ్. స్వామిని ఇక్కడ చెప్పేస్తే తిరుపతికెళ్తే రానివ్వరు గదా మీరు. అసలు తిరుపతి పోయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ కులం ఏందని అడిగారండి? అసలు ఏ టెంపుల్‌కైనా అడగరు. అసలు మీ మీ గోత్రం ఏంది అని అడుగుతారు. రాలేని వాళ్ళ కోసం ఏమంటున్నారు అక్కడ చాలా స్పష్టంగా చంద్రబాబు గారు చెప్పిందేందంటే, రాలేని వాళ్ళ కోసం అని చెప్పారు. వీళ్ళేమంటున్నారు, ఆ మాటని గూడా వక్రీకరించి, స్వామివారి దగ్గరికి రానివ్వకుండా అక్కడే మీరు గుళ్ళు కట్టేస్తున్నారండి అని. అంటే ఇది ఎంత పెద్ద వక్రీకరణ అండి. అంతే. ఎర్ర పుష్పాలన్నీ బేస్డ్ ఆన్ ద వక్రీకరణలు. వక్రీకరణ. యథార్థం మాట్లాడితే వాళ్ళ తల పేలిపోద్ది. తల పేలిపోతుంది.